సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా ఫ్లాట్ వర్సెస్ ఇండివిజువల్ హౌస్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్. నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు అంతా అమెరికాలో ఉన్నారు. పేరెంట్స్ ఏమో హైదరాబాద్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ మధ్య డిస్కషన్ ఏంటంటే, వాళ్ళ పిల్లలేమో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కొనుక్కొని ఎప్పుడైనా అమెరికా నుంచి వచ్చినప్పుడు ఓ 2 నెలలు 3 నెలలు ఉంటారు కదా ఇక్కడ. సో 2 నెలలు 3 నెలలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసంగా ఇల్లు బాగా అంబియన్స్ ఉండాలి, బాగా స్పేసియస్ గా ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి బాగా చక్కగా ఉండాలి. ఈ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, అమ్మ ఇండివిజువల్ హౌస్ వద్దు, మాకు వయసు వచ్చేసింది, 50-60కి వచ్చేసేసాము, గబక్కన మాకేదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి ఇంట్లో గబక్కన ఏదైనా కింద పడ్డానో, ఏదైనా కాల్ జారి పడితేనో, ఇండివిజువల్ హౌస్ అయితే టక్కన మనం ఎవరినైనా చుట్టుపక్కల పిలిచి కాకేయడానికి మనకంత ఆస్కారం ఉండదు. ఏదైనా బాత్రూమ్ జారి పడతాను, ఇంట్లో జారి పడతాను, లేదంటే ఏదైనా కళ్ళు తిరిగి పడిపోతే మనకి ఇండివిజువల్ హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం ఇల్లు దూరంగా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల అప్రోచ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. అదే అపార్ట్మెంట్ లో కనుక ఉన్నాము అంటే మనకి కింద మన గేట్ వాచ్మెన్, ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. లేదంటే మనకి ఏదైనా ఇంట్లో జరిగి కింద పడిపోయినప్పుడు మన డోర్ తీయంగానే మన ఎదురింటి వాళ్ళ డోర్ కూడా జస్ట్ ఒక 5-6 అడుగుల దూరంలోనే ఉంటుంది. సో అంటే టక్కని మనం వాళ్ళని పిలవడానికి, మనకి హెల్త్ ఎమర్జెన్సీ ఇంట్లో ఏదైనా కాల్ జరిగి కింద పడిపోయినప్పుడు వాళ్ళని పిలవడానికి మనకి ఈజీగా ఉంటుంది అంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే పిల్లల వర్షన్ ఏంటంటే, మేము ఎప్పుడో ఒకసారి వస్తాము, ఇండియాకి వస్తాము, మా పిల్లలు బాగా ఇంట్లో చక్కగా ఆడుకోవాలి, ఏదన్నా పగలగొట్టినా మన సొంత ఇల్లు కాబట్టి మనం అక్కడ ఫీల్ అయ్యేది ఏం లేదు, అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే అపార్ట్మెంట్ లో ఉంటే కష్టము, పిల్లలు ఆడుకోవడానికి అంత అంబియన్స్ అంత కరెక్ట్ గా ఉండదు, ఏదైనా లిఫ్ట్ సరిగా వేసినా వేయకపోయినా కూడా కింద వాళ్ళు వచ్చి పక్కన వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, మీ పిల్లలు లిఫ్ట్ సరిగా వేయలేదంటూ. ఈ తలనొప్పులు వద్దు, మేము వచ్చిన 1-2 నెలలు మా పిల్లలు మన ఇంట్లో హ్యాపీగా ఆడుకోవాలి, ఏదన్నా పండగకో పబ్బానికో వస్తే హ్యాపీగా పండగని మన ఇండివిజువల్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకోవాలంటూ వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. వీళ్ళేమో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి కింద పడ్డప్పుడు చుట్టుపక్కల పిలవడానికి అపార్ట్మెంట్ అయితే ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఓల్డ్ జనరేషన్ వర్సెస్ న్యూ జనరేషన్ కాన్ఫ్లిక్ట్. అంటే పెద్దవాళ్ళ విషయంలో వాళ్ళ ఆలోచన కరెక్ట్ గానే ఉంది, యంగ్స్టర్స్ పిల్లల విషయంలో వాళ్ళ ఆలోచన కరెక్ట్ గానే ఉంది. కాబట్టి సరే, ఇప్పుడు మొత్తానికి ఏది తీసుకోవాలనుకున్నా కానీ రెండిట్లోనే లాభ నష్టాలు ఏంటి? సో ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద మళ్ళీ కొద్దిగా వేరీ అవుతూ ఉంటది. ఇప్పుడు మీరు ఇక్కడ 2 సినారియోస్ చెప్పారు. ఒకటి మెంటల్ సెక్యూరిటీ అండ్ అక్కడ ఉండే లగ్జరీ ఎమ్యూనిటీస్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి లగ్జరీ ఎమ్యూనిటీస్, అవన్నీ ఎంత చేసినా గానీ మనకైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే దొరకకపోవచ్చు. మేబీ కొంతవరకు సెక్యూరిటీ కొనగలుగుతామేమో కానీ ఆ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఇక్కడ దొరికే ప్రైసింగ్ అయితే డెఫినెట్ గా దొరకవు. సో బేసిక్ గా మనం ఈ 2 ఎలిమెంట్స్ చూసేటప్పుడు ఫస్ట్ మన ఏజ్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్ కొనాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా కానీ చాలా పెద్ద కార్పస్ అవసరం అయితే అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఒక నార్మల్ 3 BHK అన్నా కానీ మా ఏరియాలోనే 1,20,00,000, 1,30,00,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. అదే ఏరియాలో మళ్ళీ ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి అని అంటే సుమారుగా ఒక 2.5 కోట్లు ఆ రేంజ్ అవుతుంది. అంటే 1.5 కోటి ల్యాండ్ కాస్ట్ అవుతుంది, పైన 1 కోటి రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అదేదో అవుతుంది. సో బేసిక్ గా దీనికి దానికి ఎంత వద్దన్నా కానీ ఒక డబుల్ ప్రైస్ తేడా అయితే వస్తుంది. రెండింటికి మధ్యలో ఒక డబుల్ వ్యత్యాసం అయితే ఉంది. సో ఇక్కడ మెయిన్ గా మనకి ఏమొస్తుంది, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్. మనం ఎక్కువగా ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళాలి అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. సో ఏది మనకి ఫైనాన్షియల్ గా రైట్, ఏది మనకి ఎమోషనల్ గా రైట్? మాకు ఖచ్చితంగా కొంతవరకు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఒక స్విమ్మింగ్ పూల్, జిమ్, కమ్యూనిటీ, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాకింగ్ ఇవన్నీ ఉండాలి అని అంటే మాత్రం అపార్ట్మెంట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. కానీ వెల్త్ ని క్రియేట్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ని క్రియేట్ చేయాలంటే మాత్రం ఇండిపెండెంట్ హౌస్ విల్ బి ద బెటర్ ఆప్షన్. అసలు ఫస్ట్ ఈ 2 కేసెస్ లో కూడా ఏ వయసులో ఎప్పుడు చేయాలి? వయసు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసులో ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్ళి అపార్ట్మెంట్ కొనేస్తాను అని అంటారు. ఓకే, అపార్ట్మెంట్ అనేది ఏంటి? సహజంగా మనకి ఇల్లు అని అంటే మనకు ఆర్థిక, అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇది నా సొంత ఇల్లు,
కొనగానే మనకు వచ్చేది ఆ సాటిస్ఫాక్షన్ కోసమే మన ఇంటిని కొంటాం, ఇంకొక రీజనే లేదు. దానికి ఈఎంఐ కట్టాలి ఇవన్నీ తెలిసినప్పటికీ మనం ఎందుకు ఆ పని చేస్తామంటే సాటిస్ఫాక్షన్ కోసం. కానీ నిజంగానే మీరు లైఫ్ లాంగ్ దాంతో సాటిస్ఫైడ్గా ఉండగలుగుతారా? అపార్ట్మెంట్తో ఉండే ప్రాబ్లం ఏంటి, 25 ఏళ్లకు 30 ఏళ్లకు ఖచ్చితంగా డెమాలిషింగ్కి వెళ్తుంది అది. అంటే మీకు కరెక్ట్గా ఆ టైంకి వయసు ఎంత ఉంటుంది, 60 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసు ఉంటుంది. నిజంగా 60-65 సంవత్సరాల్లో డెమాలిషింగ్కి వెళ్ళే పరిస్థితుల్లో మీరు ఉంటారా? అసలు మీ వయసు కూడా సహకరించాలి కదా. ఎగ్జాక్ట్లీ రైట్. సో దాంతో పాటుకి ఏమవుతుంది, సరే నేను డెమాలిషింగ్కి వెళ్ళినా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ డబ్బులు ఇచ్చి మీరు కడదాము అని అనుకున్నా, మీరు కొన్నప్పుడేమో అది ఒక మోడ్రన్ సిటీ, న్యూ సిటీ. ఇప్పుడు ఒకప్పుడు 2020 కంటే ముందు లేదా 2017 కంటే ముందు మాదాపూర్ ఒక అద్భుతమైన న్యూ సిటీ. ఇప్పుడు అదొక అమీర్పేట అయిపోయింది, కంప్లీట్ గా క్రౌడెడ్ మాస్. ఇంతకు ముందు మాదాపూర్ లో ఇల్లు కొన్న అక్కడ ఉండాలంటే ఇప్పుడు ఇష్టపడట్లే. ఒక 25 ఏళ్లకు ముందు హైటెక్ సిటీ, ఒకప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ అంటే మాదాపూరే ఇంకా మోస్ట్ ప్రీమియం ఏరియా. కానీ ఇప్పుడు అక్కడ ఉండాలన్నా ఇష్టపడట్లేదు ఆల్రెడీ పాతోళ్లే. సో పాయింట్ ఈజ్ ఇప్పుడు మనం తీసుకున్న రేపు అన్న రోజుకి అపార్ట్మెంట్ ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు ఉపయోగపడదు, దాని నుంచి ఏమన్నా కనీసం మనం ఏమైనా డబ్బులు సంపాదించగలుగుతామా అంటే డబ్బులు సంపాదించడం కుదరదు. సో అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరాన్ని బట్టి మన దగ్గర వెనకాల ఏదన్నా వస్తుంది అని అనుకుంటే కుదిరిన దాన్ని బట్టి రీలొకేషన్ చేసుకుంటూ ఒక హైదరాబాద్లో మీరు ఒక ప్లాట్ కొన్నారు అనుకుందాం సార్, 150 గజాలు ప్లాట్ కొన్నారు అనుకుందాం, 1.5 కోటి ఖర్చు అయింది. మన దగ్గర వెనకాల ల్యాండ్ ఉందనుకున్నా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, అదే 1.5 కోటి పెట్టి ల్యాండ్ కొంటాం. అదే దాంట్లో ఇల్లు కట్టాలి అని అంటే ఒక 2 ఫ్లోర్లకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు ఉండకూడదు అనుకున్నారు అనుకోండి, రెంట్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఫ్లోర్కి మీరు 2 వేసుకున్నా కానీ ఫ్లాట్లో ఇది 1 BHKలు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాల్లో ఆ హైటెక్ సిటీకి 5 కిలోమీటర్లు గిరిగీసి కొడితే దాదాపుగా 17-18-20 వేలు దాకా 1 BHK రేట్ పడుతుంది. 20 వేలు పడుతుంది రెంటల్ ఇన్కమ్ సాలిడ్గా వస్తుంది. సో ఏదైతే మీరు కాంక్రీట్ మీద డబ్బులు పెట్టారో దానికి కానీ రెంట్ వస్తుంది. అండర్లేయింగ్ కూడా 150-100 గజాలు బిట్ ఉంటుంది చూసారా, మళ్ళీ దాని అప్రిషియేషన్ ఆగదుగా. అదే అపార్ట్మెంట్ కేసులోకి వచ్చేసరికి ఏం జరుగుద్ది, మీకు అండర్లేయింగ్ ఎసెట్ చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఇస్తారు? 40 గజాలు ఇస్తారు. మీ ఎసెట్ ఎక్కడుందో క్లారిటీ ఉండదు. సో దాన్ని దాని నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అంటే దాని నుంచి పాసిబిలిటీ ఉండదు. సో ఎప్పుడైనా ఎసెట్ని ప్లాన్ చేసుకునేటప్పుడు అందుకే వయసు కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎర్లీ ఏజెస్లో ఇండిపెండెంట్ హౌస్ని మనం స్లోగా అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోగలిగితే, కట్టడం కష్టం నేను కాదనట్లేదు, దీనికి రీలొకేషన్ కొంత అవసరం. ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ని ఊర్లో ఖాళీగా ఉండే ఎకరం కంటే హైదరాబాద్లో ఉండే 150 గజాలు మిన్నా అంట నేను. మనం వాడం కదా ఊర్లో ఎకరం అయితే, అట్లీస్ట్ అక్కడ ఎవరో ఒకరికి అమ్ముకుంటే వ్యవసాయం చేసుకుంటారు, అట్లా వదిలేసిన దానికంటే. ఇక్కడికి మన దగ్గరకు వస్తే కనీసం 150 గజాలు బిట్ వస్తుంది. దాని నుంచి మనకి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవడానికి అవకాశం దొరుకుతుంది. అది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు, ముంబై, ఢిల్లీ వీటిల్లో ఇండిపెండెంట్ హౌజులు కట్టి ఒక రెంటల్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాం దానికి సంబంధించి. అంటే దానికోసం సపరేట్గా టీంలే ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. అంటే ఇండిపెండెంట్ హౌస్తో క్రియేట్ అయ్యే ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటే ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ బిజినెస్లు ఎస్టాబ్లిష్ అవుతాయి. అపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంత క్రియేట్ చేయలేం. అపార్ట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఇక మనం ఖచ్చితంగా వయసు అయిపోయింది, ఇక రోడ్డు దాటలేం, సెక్యూరిటీ కావాలి, పిలిస్తే పలికేవాడు ఉండాలి, పైకి కిందకి ఎక్కలో మంచి లిఫ్ట్ ఉండాలి, అన్ని ఉండాలన్నప్పుడు అపార్ట్మెంట్ పర్ఫెక్ట్. యాక్చువల్గా వయసు పెరిగిన వాళ్ళకి అపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు, ఏమీ చేయలేరు. ఎర్లీ ఏజ్లో మనం చేయాల్సింది ఏంటి, వెల్త్ బిల్డింగ్. వెల్త్ బిల్డింగ్ అపార్ట్మెంట్తో అవుతుందా, ఇండిపెండెంట్ హౌస్ తోటి అవుతుందా? వెల్త్ బిల్డింగ్ అనేది ఇండిపెండెంట్ హౌస్ తోటే సాధ్యం అవుతుంది. మనకి వయసు పెరిగే కొద్దీ కావాల్సింది ఏంటి, కంఫర్ట్, సెక్యూరిటీ. అది ఎక్కడ దొరుకుతుంది, అపార్ట్మెంట్లో దొరుకుతుంది. కాబట్టి అది వయసుకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎర్లీ ఏజ్లోనే వెళ్ళిపోయి అపార్ట్మెంట్ కొనేస్తాను అని అంటే మన పర్పస్ను ఫుల్ఫిల్ చేయదు. సొంత ఇల్లు అయితే ఉంటుంది కానీ వెల్త్ క్రియేట్ అవుతుంది అని అంటే వెల్త్ అయితే క్రియేట్ కాదు. అది గేటెడ్ కమ్యూనిటీ అయితే అట్లీస్ట్ మీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఏ పరంగా వస్తుంది, అదే అన్ని ఉంటాయి ఎమ్యూనిటీస్. అదే ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనుకోండి, మీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఏముందో ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగే. అది కూడా ఎవరెవరికి ఏం సంబంధం లేదు, డోర్ తీసామో లిఫ్ట్ దిగి కిందకు వచ్చామో అన్నట్టే ఉంటుంది. అంతే కదా, ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకైతే దొరకదు కదా అట్లీస్ట్. సో కొద్దిగా డిలే అయినా, నిదానంగా చేసినా, ఇప్పటికైతే భూమి ఉంది, పోనైతే అసలు దొరకదు, ఇప్పుడు తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే రెంటెడ్ హౌస్లో ఉండండి. ఒకవేళ మీ దగ్గర శాలరీస్ అంత రావట్లేదు, మీ దగ్గర డబ్బులు లేవు, లోన్ అయితే 1.5 కోటి వస్తుంది, కొనుక్కోండి, మంచిగా భూమి కొనుక్కోండి. రెంటెడ్ హౌస్లో ఉండి భూమి కొనుక్కోండి అవసరాన్ని బట్టి. రేపు మాపు మళ్ళీ దాని మీద మన కన్స్ట్రక్షన్కి లోన్ ఇస్తాడు. మీరు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే హైదరాబాద్లో కనీసం 1,00,000 రూపాయలు రెంట్ వస్తుంది.
సో ఈ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎర్లీ ఏజెస్ లో ఉన్న వాళ్ళు కొంత భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఉపయోగం జరుగుద్ది. మీరు అపార్ట్మెంటా ఇండిపెండెంట్ హౌస్ అన్న కేసులో నేను భూమి అనే చాయిస్ తీసుకుంటున్నాను. అగైన్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ రివర్ట్ చేస్తున్నానని కాదు. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మన వయసుకు తగ్గట్టుగా మనం దాన్ని ప్లాన్ చేయాలి. ఇంకో పెద్ద థ్రెట్ ఏంటి పర్టికులర్ గా అపార్ట్మెంట్ విషయంలో, అసలు మీరు యంగ్ ఏజ్ లో ఆ ఊర్లో ఆ ఏరియాలో ఉంటారని గ్యారంటీ ఏంటి సార్? ఇంతకు ముందు మనకి ఐటీ ఆఫీసులు అంటే కేవలం అక్కడెక్కడ హైటెక్ సిటీలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోయినాయి, ఇప్పుడు ఉప్పలు పోయినాయి, రేపు ఇంకో దిక్కు పోతాయి, ఎల్బీ నగర్ వనస్థలిపురం పోతాయి. ఇటు చూస్తే పటాన్ చెరు, అన్ని వైపులా ఐటీ కంపెనీలు కూడా విస్తరిస్తున్నాయి. మీరు వచ్చి ఏ హైటెక్ సిటీ దగ్గర కొన్నారు, ఇప్పుడు మీ ఆఫీస్ ఇక్కడ ఉందని, రేపు మీ పోస్టింగ్ పోయి ఉప్పల్లో పడ్డది. ఉప్పలు పోవడం కంటే మా ఊరు పోవడం ఈజీ కదా. ఇక్కడ నుంచి ఆదిపట్లకి వెళ్ళడం అంటే ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళడం ఈజీ కదా, అది ఈజీ. మరి ఇప్పుడు అపార్ట్మెంట్ కొని ఏం చేస్తారు? అక్కడ పోస్టింగ్ పడితే ఏం చేస్తారు? ఉద్యోగం చేయాలి కదా. సో మన వలస పక్షులు అదే చెప్పేది, ఒక హైదరాబాద్ లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటమే కష్టం, అది వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పడితే. సో ఎర్లీ ఏజెస్ లో అది కుదరదు. అదే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే దాని అండర్లయింగ్ ఎసెట్ భూమి దాని పని చేస్తూ ఉంటది, పెరుగుతూ, దాని మీద ఉండే కాంక్రీట్ ప్రాపర్ గా, అంటే అక్కడ ఉండేది ఒక ఫ్లాట్ కాదు కదా. ఇండిపెండెంట్ హౌస్ అని అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని ఉంటాయి. 3 ఫ్లోర్లకు సంబంధించిన రెంట్ వస్తుంది. సో అక్కడ మీకు ఈల్డ్ ఎక్కువ జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీతో కంపేర్ చేసి ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ 25 ఏళ్ళు ఉండాల్సిన బిల్డింగ్ ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి వయసుకు తగ్గట్టుగా మనం కొంతవరకు ప్లాన్ చేయాలి. ఏది తప్పు కాదు, రెండు కరెక్టే. వయసుకు తగ్గ ప్లానింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.